చప్పట్లు కొట్టిన ఎలాగంట మరి జయధ్వనులు అంటే గంభీరమైన స్వరాలతో మరి దేవుని సేవించాలని చెప్తున్నాడు. ఈ విధంగా ఆరాధించాలని దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం ఏ విధంగా సేవిస్తున్నాం, ఏ విధంగా ఆరాధిస్తున్నాం, ఏ విధంగా దేవునికి హృదయపూర్వకంగా ఆలాపన మరి చెల్లిస్తున్నాం. ఆరాధించే వేళలందు మరి నీ హస్తములు తాకాయని దైవజనుడు రాయించినటువంటి ఆ పాట వింటాం కదా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలిండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. దేవా స్తోత్రం. మరి ఈ రీతిగా మనం పాడుతున్నాం కదా. మరి ఆ విధంగా మనం మన ఆరాధన చేస్తూ ఉన్నాము. మేలు చేయకుండా ఉండలేవయ్యా అని మనకు తెలుసు. ఆయన మేలు చేయకుండా ఉండలేడు. ఆయన బిడ్డల్ని వదిలి అసలు ఉండలేని దేవాతి దేవుడు ఈరోజు నువ్వే నన్ను ప్రేమిస్తూ ఇలాగ ఆరాధించండి, ఈ విధంగా ఆరాధించండి. మరి దేవుని యొక్క మరి గ్రంథంలో నుంచి అనేక విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో తెలియజేస్తున్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ఎంతో ఎంతో నిరీక్షణ కలుగుతూ ఉంది కదా. దేవుని నామానికి స్తోత్రం కలిగినగాక. ప్రతి రీతిగా దేవునిలో ఆరాధించి ఆనందించి ఆయనను స్తుతించి ఆయనను సేవించాలని ప్రభు వాక్యం ద్వారా నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుడి నామానికి స్తోత్రం. మరి ఆత్మ, ప్రతి ఒక్కరి ఆత్మ ఆయన మరి పెట్టినటువంటి దీపం కనుక ఆత్మతో సత్యంతో మరి ఆనందంతో ఆరాధించాలని మరి దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక ఈ పూట దేవుడు ఇచ్చినటువంటి వాక్యంలో మరి ఈ విధంగా మనం సేవించాలని ఆయనను ఆరాధించాలి.